యేసయ్య ఇండియాకు రాలేదు, ఆయన ఇండియాకు ఏమీ చేయలేదు కాబట్టి నేను ఆయనను నమ్మను అని అనుకుంటున్నావా? అయితే ఇది నీ కోసమే. యేసయ్య శరీరధారిగా ఈ ప్రపంచమంతా తిరగలేదు. కాని ఆయన చేసిన కార్యం కేవలం ఒక దేశానికి లేదా ఒక జాతికి పరిమితమైనది కాదు. అది సకల మానవాళి కోసం. ఈ లోకంలో పాపం లేని ఏకైక వ్యక్తిగా ఆయన తన పరిశుద్ధమైన జీవితాన్ని శిలువపై బలిగా అర్పించాడు. ఆ రక్తం నీకోసం, నాకోసం, మన అందరి పాపాల పరిహారం కోసం చిందించబడింది. యేసయ్య మరణానికి ముందు లూకా 16:22-23 ప్రకారం మరణించిన తరువాత పాతాళంలో అబ్రాహాము రొమ్మున ఆదరణ పొందేవారు. అయితే వారు కూడా పరలోకంలోకి ప్రవేశించినది యేసయ్య మరణించి తిరిగి లేచిన తరువాతనే. ఆయన పునరుత్థానం ద్వారా పరలోకానికి మార్గం తెరవబడింది, నరక ద్వారాలు మూయబడ్డాయి. కాబట్టి నీవు ఆయనను నమ్మిన క్షణం నుంచే నీ జీవితంలో నరకపు ద్వారాలు మూయబడతాయి. ఆయన ఎక్కడ పుట్టాడు అన్నది ముఖ్యం కాదు, ఆయన ఏ కార్యం చేశాడు అన్నదే ముఖ్యం. ఆయనను ప్రేమించు, ఆయనను అనుసరించు. అప్పుడు నీవు కూడా ఆయన ఉన్న నిత్య రాజ్యంలో పాలువాడవు అవుతావు. ఆమేన్.